విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుంది. భవానీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు భవానీ దీక్షమాల గిరి ప్రదక్షిణను గురించి తెలిసేలా ఓ యానిమేషన్ వీడియోను సైతం విడుదల చేశారు ఆలయ అధికారులు. అంతేకాకుండా తొలిసారి భక్తులకు చేసిన ఏర్పాట్లపై భవానీ యాప్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. భవానీ దీక్షల విరమణకు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం సిద్ధమైంది. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 25 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రాబోతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగిన విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తొలిసారి భవానీ యాప్ను రిలీజ్ చేశారు. ఈ యాప్లో భక్తులకు ఆన్లైన్ టికెట్లు మొదలుకొని దర్శనం, అమ్మవారి ప్రసాదం సహా ప్రతిదీ అందుబాటులో ఉంటుందని ఆలయ ఈవో రామారావు తెలియజేశారు. మొత్తంగా 6 లక్షల మంది అమ్మవారి దర్శనం కోసం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం సులభతరం చేయడానికి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా తెచ్చిన యాప్ ద్వారా భక్తులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండబోతుంది. భవానీ భక్తుల కోసం కొత్తగా తీసుకువచ్చిన ఈ యాప్లో క్యూ లైన్ల ఏర్పాట్లు, వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాల పంపిణీ వంటి వివరాలు భక్తులకు అందిస్తున్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్ష విరమణను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సీతమ్మవారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ మొత్తం 800 షవర్లను ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లడ్డూ ప్రసాదానికి కొరత లేకుండా ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. క్యూ లైన్లో వెయిట్ చేయకుండా ప్రసాదాలు అందులోనే కొనుక్కోవచ్చు. వాళ్ళు తీసుకొని ఇక్కడికి వచ్చి జస్ట్ స్కాన్ చేసిన తర్వాత ఇచ్చేస్తాము. ప్రసాదాలు తీసుకొని వెళ్ళచ్చు. దానికి ప్రత్యేకమైన కౌంటర్లు కూడా పెట్టి ఉన్నాం. ఒక డిజీ సర్వీసెస్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఎలాగైతే ఉంటాయో వాళ్ళు అలా సునాయాసంగా ప్రసాదాలు తీసుకొని దాన్ని మళ్ళీ వెయిటింగ్ సమస్య తగ్గుతుందని వాళ్ళకి ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా యాప్లో వాళ్ళు ఏ రోజు దర్శనానికి వస్తున్నారో కూడా వాళ్ళు మనకు తెలియజేయవచ్చు. ఇలా మొత్తం తెలియజేసినట్టయితే ఎంతమంది ఈరోజు ఎన్ని లక్షల మంది వస్తారన్నది కూడా మనకు అంచనా వేసుకోవచ్చు. కానీ ఇంకా యాప్ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి సంపూర్ణ అంచనాలు రాకపోవచ్చు. కానీ ఒక ప్రాథమికంగా వాళ్ళకు యూజ్ చేయడం అంటూ తెలుస్తుంది. తర్వాత యాప్లో గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సూచిస్తున్నాము. అలాగే కేశఖండనశాల ఎక్కడ ఉంది, స్నానఘట్టాలు ఎక్కడ ఉన్నాయి, ప్రసాదాలు ఎక్కడ దొరుకుతాయి, పార్కింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది, హోల్డింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది, ఇలాంటి మొదలైన అన్ని విషయాలను కూడా బస్టాండ్ ఎక్కడ, రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి అన్నది అన్ని విషయాలు కూడా యాప్లో పొందుపరిచాము.